చెప్తుంటాడు. ఇప్పుడు నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నా, నేను ఎంటెక్లు బీటెక్లు కంప్లీట్ చేసిన, ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసిన, సరైన ఉద్యోగం రావట్లేదు. ఏంది నా పరిస్థితి? ఏంది వస్తుందా? దీనికి కూడా ఒక రెమెడీ ఉంటుందా ఆస్ట్రాలజీలో? ఆస్ట్రాలజీలో ఇప్పుడు మీకు జరుగుతున్న దశలో ఇది బాగాలేదు అంటే నేను చెప్తుంటాం. అంటే ఈ టైం బాగాలేదమ్మా, ఈ టైం నుంచి నువ్వు ప్రయత్నించు అనేది ఆస్ట్రాలజీ. ఇక్కడ గురువు అనేవాడు ఏం చేస్తా అంటే నీ జాతక ప్రకారం ఇది జాతకానికి గురువు అనేవాడు ఏంటంటే ఒక 4-5 జాతకాలు కావచ్చు, తనకు సంబంధించిన వ్యక్తిగతంగా కావచ్చు, మొత్తం చూసుకున్న తర్వాత తన వాక్ శుద్ధితో ఈ ప్రయత్నంలో ఇతను ముందుకు వెళితే మంచి యోగాలు ఉంటాయని చెప్పగలిగిన వాడే గురువు. ఈ గురువు అనేవాడు చెప్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ప్రయత్నాల్లో ముందుకు వెళితే వాళ్ళకి రిజల్ట్ కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజర్ ఏంటంటే చేసుకొని బాగుంటుంది అంటాడు. గురువు అనేవాడు ఏంటంటే నీవు ఎన్నంటే ఉంటూ నిన్ను ముందుకు తీసుకువెళ్ళే శక్తి కలిగిన వాడే గురువు అంటా నేను. కాబట్టి మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కు మీరు వెన్నంట ఉండి మీరు వాళ్ళకి కావాల్సింది ఏం కావాలనో వాళ్ళకి అందిస్తారా? మీరు 100% అందించవచ్చు. వాళ్ళ జాతకాల్లో మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పుల్ని 6 నెలల తర్వాత జరగబోయే క్రియ. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారండి. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలా, విద్యాపరంగా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే లవ్ అనే అంశాలలో కావచ్చు, లేకపోతే పొలిటికల్ అంశాలలో కావచ్చు, లేకపోతే ఈ సినిమా ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే జర్నలిజంలో కావచ్చు, వాట్ ఎవర్ ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ తీరడానికి, ఈ సమస్యలన్నీ నెరవేరడానికి, ఈ సమస్యలన్నీ ప్రాలదోయడానికి ఖచ్చితంగా రెమెడీ అనేది ఉంటుందా మీ దగ్గర? 100% రెమెడీ ఉంది. ఎందుకు రెమెడీ అంటే క్లియర్గా వాళ్ళు ముందుకు వెళ్ళే మార్గాలు ఏదైతే ఉన్నాయో రెమెడీ అంటాం మనం. రెమెడీ అనేది ఒక్కటి కాదండి. ఇక్కడ ఎవరిదైతే ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు, ఒక జర్నలిజంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హైలోకి వెళ్ళాలని ఎక్కడ లేదు. వాళ్ళు ఎవరికోళ్ళు నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమందే పేరు తెచ్చుకొని ఒక పెద్ద పెద్ద ఛానల్స్లోకి వచ్చి ఎక్కడో సార్ కూర్చొని ఉంటారు ఒకళ్ళు. కానీ అక్కడ కూర్చోవడానికి ఆ వ్యక్తి పడ్డ కష్టంతో పాటు అతనికి తెలివితేటలు, అక్కడ మాట్లాడే విధానంతో మనం ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు. అంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే జర్నలిజం చేసిన వాళ్ళు వీళ్ళు సీనియర్ అయ్యాక 50-60 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు 25-30 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ జాతకాలు, గ్రహస్థితులు కానీ ఇంకోటి కానీ మార్గాలు చూపిస్తే ఇంకా ముందుకెళ్ళి నేమ్ అండ్ ఫేమ్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి జర్నలిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి తగ్గ వృత్తిలో వాళ్ళకి వచ్చే టైం. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత నీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఈ నేమ్ అండ్ ఫేమ్ 6 సంవత్సరాలు వచ్చేదాన్ని నేనేమంటానంటే గురువు అనేవాడు నీ పక్కన ఉంటే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు నువ్వు తెచ్చుకోగలుగుతావు అంటా నేను. అంటే 6 నెలల్లో జరగబోయే క్రియని 3-4 నెలల్లో తీసుకురావడానికి అవకాశం కలిగించే శక్తి కలిగిన వాడే గురువు అంట నేను. ఈ గురువు అనేవాడు కంపల్సరీగా ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు సొసైటీలో గురువు అనేవాడు లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు కింద పడుతూనే ఉంటారు, ఎక్కడ సక్సెస్ కాలేరు కదా. ఇదంతా మీ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ విషయాలు చెప్తారు అని నేను అంట. మీరేమంటారు? పబ్బం గడుపుకోవడానికి చెయ్యాలండి, చేయకుండా ఉండం. ఇప్పుడు పబ్బం గడుపుకోవాలి. ఎన్నాళ్ళు గడుపుతాం పబ్బం? ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి నమ్మినన్ని రోజులు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నన్ని రోజులు మీరు నడుపుతూనే ఉంటారు. ఏముంటుంది? ఇది 25 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల దాకా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. పబ్బం గడుపుకోవడానికి గడుపుతూ ఉండొచ్చు, జీవితాంతం పబ్బం గడుపుతూనే ఉంటాను. నాకు ఇంత సంపాదన అంటే పబ్బం గడుపుతూనే బతుకుతాను. ఎన్నాళ్ళు బతుకుతాను? ఇంకొక 20 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు. కానీ పబ్బం గడుపుకోవడం కాదు. నాకు కావాల్సింది ఏంటంటే సొసైటీలో నా వల్ల కొంత మార్పులన్నీ నేను చూపించగలిగితే నా యొక్క పేరు కానీ అంత శక్తివంతుడా, చూపించగలిగేంత శక్తివంతుడా? 100% శక్తివంతుడే అని చెప్తాను నేను. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నించట్లా. నా గురించి కన్నా కూడా నాకున్న సబ్జెక్ట్, నాకున్న ధర్మం, నాకున్న సబ్జెక్ట్లో నేనున్న ధర్మంలో ఇప్పుడు మీరు ఇంత చెప్తారు కదా, ఏం లేనోడు ఉంటాడు, ఓకే, కొలాప్స్ అయినోడు ఉంటాడు, బిజినెస్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు లాస్ అయినోడు ఉంటాడు. వాడి జాతకం రీత్యంలో వాడికి జాతకం రీత్యా వానికి కరెక్షన్ చేసి వాడిని మీరు పైకి తీసుకురాగలిగే శక్తి మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఒక పొలిటీషియన్ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. పొలిటీషియన్ కావాలన్నదే లక్ష్యంగా బతుకుతుంటాడు. కానీ ఒక్కసారి కూడా కాంపిటీషన్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయా? గెలిపిస్తాను. మరి ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు? ఇదంతా ఎందుకు? మరి మీరే నడిపించవచ్చు అంత. ఎస్ మీరు అన్న మంచి ప్రశ్న. నేనేమన్నాను, ఎవరిదైతే ప్రాబ్లం ఉందో అందరికీ చేస్తా అని చెప్పట్లా. ఎవరి జాతకంలో యోగం అయితే ఉందో వాళ్ళని తీసుకెళ్లి ముందుకు కూర్చోబెట్టి దాన్ని తగ్గట్టు మార్పులు చేసుకొచ్చి వాళ్ళని గెలిపించే అవకాశం. ఎందుకు సాధ్యపడదు? అవునా? ఎందుకు సాధ్యపడదు? ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు 2-3 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా కాదు, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళని మీరు గెలిపించగలుగుతారా? మీ
దగ్గర అతని consult అయితే జాతకంలో ఉంటేనే కన్ఫామ్ కల్పిస్తాను, మంత్రిని కూడా చేస్తారా? ఉంటే యోగం ఉంటే చెప్పిద్దాం, ఆ, లేని దాన్ని సృష్టిస్తానని చెప్పట్లా. ఆ, ఉన్న మార్గాన్ని నేనేమంటున్నాను, నేను ఏదో మార్పు చేస్తానని చెప్పట్లా. ఉన్న మార్గంలో ఏదైతే ఇది ఇంకొక 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టే శక్తి నాకుంది అంట నేను. ఎట్లా చేస్తారు ప్రాక్టికల్ గా? ప్రాక్టికల్గా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకు ప్రాక్టికల్గా అంటున్నానంటే, అంటే యోగాలు అవి ఇవి చేస్తారా? ఫస్ట్ యోగాలు కాదు, అసలు ముందు జాతకంలో ఏముంది. జాతకంలో అతనికి 100% ఉంది, కానీ జాతకంలో బలం ఉంది. పక్కన క్రాంతికారి లాంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు అనుకోండి, మంచి సలహా, ముందుకు వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వెళితే ఏం చేస్తాడు, గెలుస్తాడు. అదే ఇంకొక వ్యక్తి కరెక్ట్ కాని వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, గెలుస్తాడా? గెలవడు. డబ్బులు భోగంగా ఇబ్బంది పడతాడు, తర్వాత మానసికంగా కూడా ఇబ్బంది పడతాడు. నేనేమంటానంటే, నీ జాతకంలో బలం ఉంది, నేను నీ పక్కన ఉంటాను, నీ పక్క నుండి నిన్ను తీసుకువెళ్తాను, నేను గురువుగా నీ పక్క నుండి తీసుకువెళ్తాను అంటున్నాను. నేను నిన్ను చేయబట్టుకొని తీసుకెళ్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి చేయబట్టుకొని తీసుకెళ్తారు? గురువు అనేవాడు తండ్రితో సమానము. ఒక తండ్రి ఎలా ఉంటాడో గురువు అనేవాడు నీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ తీసుకొని నిన్ను బయటికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉండదు. నువ్వు గురువు నమ్ము, నీకు రిజల్ట్ అనేది 100% వస్తాయి. రామకృష్ణ పరమహంస కావచ్చు, చాలామంది ఉన్నారు గురువులు. ఇప్పుడు గురువులు నమ్ముకునే వాళ్ళందరూ పేరు వచ్చింది. వివేకానందుడు ప్రపంచంలో ఎక్కడో కూర్చొని హిందూ సంప్రదాయం గురించి ఎంత బాగా చెప్పాడు. గురువు నమ్మి, గురువు చనిపోయిన తర్వాత గురుపత్ని యొక్క నమ్మి శారదాదేవి నమ్మకంతో ముందుకు వెళ్ళి ఆయన చెప్పగలిగాడు ఏరే దేశాల్లో. అక్కడ గురువు నమ్మబట్టే కదా రిజల్ట్. ఇక్కడ గురువు నమ్మకపోతే ఏం జరుగుతుందంటే అది క్లియర్గా జరుగుతుంది అంట నేను. ఓకే.